ఈ మధ్య కాలంలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పీచ్లు వివాదాస్పదమవుతున్నాయి. మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక స్టార్ గా మారిన ఒక యంగ్ హీరోను టార్గెట్ చేశాడు. పేరు చెప్పకుండానే సెటర్లు వేశాడు. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమా విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు బండ్ల గణేష్. ఆ సందర్భంగా అతని స్పీచ్ లో మరోసారి సెన్సేషనల్ కామెంట్ చేశాడు. మొన్న మధ్య స్టేజ్ మీద వార్నింగ్లు ఇచ్చిన ప్రొడ్యూసర్కు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు రిక్వెస్ట్లు వర్కౌట్ అవుతాయి, వార్నింగ్లు కాదు అంటూ సలహా ఇస్తూ నవ్వుతూ స్పీచ్ మొదలుపెట్టిన బండ్ల హీరో కిరణ్ అబ్బవరాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. మెగాస్టార్ చిరంజీవితో పోల్చాడు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని కూర్చునే ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలా ఉండే కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ప్రతి ఇంట్లో ఉండాలంటూ కమెంట్ చేశాడు. అయితే బండ్ల గణేష్ స్పీచ్లో అతను చేసిన కమెంట్స్ విజయ్ దేవరకొండ గురించా అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పట్లో సినిమా ఫంక్షన్లకు అతని వేసుకొచ్చిన డ్రెస్ల గురించే బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తుంది.